ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 2026 సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్ను జర్నలిస్టులంతా కూడా కలిసి ఆయనకు బొకేలు శాలువాలతో ఘనంగా సత్కరించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ చిట్చాట్లో భాగంగా కొంత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి గత సంవత్సరం మీడియా మిత్రులంతా కూడా పూర్తి నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం సహకరించారని చెప్పేసి అధికార యంత్రాంగానికి అందరికీ కూడా సహకరించారని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా మీడియా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ చిన్న సమస్య ఉన్నా కానీ తన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి దాన్ని పరిష్కరించే దిశగా అందరం సమిష్టిగా కృషి చేసి జిల్లా అభివృద్ధికి దోహదపడదామని చెప్పేసి కూడా కలెక్టర్ మీడియాతో చెప్పినటువంటి మీడియా మిత్రులు కలెక్టర్ను ఘనంగా సన్మానించడంతో పాటు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశీల కృష్ణా నదిలో డిసెంబర్ 31 సందర్భంగా ఒక అపశృతి చోటు చేసుకుంది. ఈ సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ హైదరాబాద్ నుంచి 4 మిత్రులు 31 సెలబ్రేషన్ కోసం కూడా వాళ్ళు వచ్చి అక్కడ కృష్ణానదిలో నీటిలో అశోక్ అనే యువకుడు గల్లంతైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు పోలీసులంతా కూడా అప్రమత్తమై వెంటనే గాలింపు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ గజ ఈతగాళ్ళు ఎన్డీఆర్ఎస్ బృందంతో కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నామని చెప్పేసి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అశోక్ ఆచూకీ లభ్యం కాలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కొంత మృతదేహమా లేదంటే అతని ఆచూకీ మాత్రం లభ్యం కావడం కొంత ఇబ్బందిగా ఏర్పడిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కృష్ణా నది వద్దకు పర్యాటకులు వచ్చే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సెలబ్రేషన్స్ కోసం వచ్చేవాళ్ళు ఆధ్యాత్మిక క్షేత్రంగా పర్యాటక క్షేత్రాలను చూసేందుకు వచ్చేవాళ్ళు కూడా నీళ్ల వద్ద చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కృష్ణా నది వద్ద కనిపిస్తుంది.